ఆ రోజు నుంచి ఏం చేయాలనే దాంట్లో నేను అప్పుడు నా నా కెరీర్ని మలుపు తిప్పిన ఒక సినిమా తీశాను. మీకు తెలుసు దేవి అనే సినిమాని. చాలా ప్రయాసం, స్ట్రగుల్ అంటే మనీ లేదు. సినిమా స్టార్ట్ చేసేసాను. ఆ గుడ్ విల్ ఏదైతే ఉందో నా ఫైనాన్షియర్స్కి ఇల్లు అమ్మేసి కట్టేశాను, లేదా ఇంకో ఏదో ఆస్తి అమ్మేసి కట్టేశాను. ఆ గుడ్ విల్ మీద వాళ్ళు డబ్బులు ఇచ్చారు, కానీ మొత్తం ఎవరు కదా, సినిమా అయితే కానీ ఇలా ఎవరు డిస్ట్రిబ్యూటర్ రాడు. పడి 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 ఆ గ్రాఫిక్స్ ఏంటో తెలీదు. హైయెస్ట్ గ్రాఫిక్ ఫిల్మ్ అంటే అన్ని గ్రాఫిక్స్ ఏ సినిమాలో లేవు నాకు తెలిసి. అవునండి, కాంప్లికేటెడ్ ఫిల్మ్. ఓ పక్కన స్టోరీ చూసుకోవాలి, ఓ పక్కన డైరెక్టర్ గారితో డిస్కషన్ కూర్చోవాలి, ఓ పక్కన డబ్బు చూసుకోవాలి, ఓ పక్క షూటింగు, ఓ పక్కన పాములు, పక్కన గ్రాఫిక్స్, సెట్లు. అక్కడ ఎక్కడ వి వెంట హిమాలయాస్, ఇంకో సైడు కేరళలో కూడా జరిగింది. రకరకాల లొకేషన్స్కి వెళ్ళాలి, పీపుల్ మంద, ఇన్ని టెన్షన్స్లో ఆ సినిమా చేశాను. కానీ సక్సెస్ తర్వాత సరే, ఆ సినిమా ఎలాగైంది పక్కన పెడదాం. సినిమా సక్సెస్ తర్వాత నాకు మరి అంత డబ్బులకి ఇబ్బంది పడ్డ సినిమా ఏది లేదు. అవును, నాకు తెలుసు పర్సనల్గా. తర్వాత ఇట్ వాజ్ అలా వెళ్ళిపోయింది కేక్ వాక్. ఇప్పుడు తీసిన సినిమాకి డబ్బు టెన్షన్ లేదు, బికాజ్ ఐ హ్యావ్ ఎ గుడ్ పార్ట్నర్. అంటే తీసిన సినిమా, ఈ సినిమా పార్ట్నర్ నేను, కానీ ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు బాగా ఆప్తులు. విశాలక్ష్మి గారిని చాలా ఆప్తులు, షీఈ్ లైక్ మై సిస్టర్. ఆవిడ అన్న మేమున్నాం, మీ డ్రీమ్ ఏముందో మీరు చెప్పండి, మీరు చేయండి అని అన్నప్పుడు ఈ డ్రీమ్ని తీర్చుకునే ప్రయత్నంలో నాకు మనీ టెన్షన్ లేదు. ఆ సినిమాకి ఉంది, దేవికి, దీనికి లేదు. కానీ అక్కడ అలాంటి ఫిలిము తీయడానికి ఒక కోటి రామకృష్ణ ఉన్నారు అక్కడ. కరెక్ట్. ఇక్కడ లేరు. అప్పుడు పడ్డ బాధ, ఈ సినిమా తీయడానికి పడ్డ బాధ అంటే, ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉంటాయి, ఒక కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. పెద్ద స్టార్స్ ఎవరు లేరు, కానీ వాళ్ళతో ఈ కథ ఖర్చు పెట్టే తీయాలి. మంచి మంచి విజువల్స్ ఉండాలి, నైట్స్ షూటింగ్ ఎక్కువ. అప్పుడు దేవి, అప్పుడు నా ఏజ్ వేరు, ఇప్పుడు ఏజ్ వేరు. కరెక్ట్. సో నాకు హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, కానీ ఐ షుడ్ ఏబుల్ టు వర్క్. నేను ఈ సినిమాకి పెట్టుకున్నాను, పొద్దున్న 3:30 లేచి రాసుకోవాలి స్క్రిప్ట్ అని, ఎవ్రీడే 7:30 వరకు రాసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అటువంటి ఒక డిసిప్లిన్ క్రమంగా పనిచేశాను దీనికి. ఐ హ్యావ్ నాట్ టచ్డ్ నాన్ వెజ్, ఐ నాట్ టచ్డ్ ఎ డ్రింక్ ఇన్ ఆల్ దిస్. అలాంటి కమిట్మెంట్తో ఈ సినిమాని, మళ్ళీ దేవి తర్వాత తీసిన సినిమా ఇది. అవును, అప్పుడు దేవి టైంలో కూడా మీరు మాల వేసుకుని అవన్నీ నిష్ఠగా చేశారు. ఓకే, చేశాను. అప్పుడు కూడా అంతే. అప్పుడు కూడా ఫర్ 3 years ఐ హ్యాడ్ నో అదర్ థింగ్స్ ఇన్ టు మై లైఫ్. సినిమా 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 సినిమా, అలాగని మిగతా ఫిలిమ్స్ లేదని కాదు, బట్ అది ఎంజాయ్ చేస్తేనే మనసంతా తీసా, శుభ్రంగా హ్యాపీగా రిలాక్స్గా. ఈవినింగ్ అయితే కూర్చొని మెల్లగా రైటర్లతో వచ్చిన ఎక్కువ తాగాను, ఊరికి ఒక 1 పెగ్ అలా సరదాగా కూర్చుని ఏదో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ వచ్చేది, అది చెప్పేవాడిని, అది వినేవారు కదా, దెబ్బలాట్లు, ఇది సరదాగానే ఉండేది. ఇది సరదా కాదు. దేవి అనే ఫిల్మ్, ఈ ఫిల్ము ఇది సరదాలు కాదు. ఇవి మీకు లైఫ్ అండ్ డెత్, హార్డ్ కోర్. ఇట్స్ నాట్ లైఫ్ అండ్ డెత్, ఇస్ రెగ్యులర్ విన్ ఆర్ డై.